ఎప్పుడైనా మనకేమన్నా ప్రాబ్లం వస్తే పక్కన ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా పాలసీ. అదే పని ఉంటే అన్నీ బాగుంటాయి అని అనుకుందాను కానీ బట్ కాదు. ఎందుకంటే నాకే తెలియలేదు, అంటే ఎంతమంది లేడీస్ తెలీదో అనిపించింది. ఇది మధ్య 40 years 40+ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట ఇది. ఇంట్లోనే ఎవరికి చెప్పకుండా ఉండడం వల్ల కూడా డేంజర్ జరుగుతుంది. సో కంపల్సరీగా డాక్టర్ని అటెండ్ చేయాలి మనం. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మామూలుగా మోస్ట్లీ లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం గురించి మాట్లాడాలనిపించింది. ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే నేను కూడా చాలా ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది లేడీస్ కూడా వింటున్నా నేను. సో నాకు చెప్పాలి అనిపించింది ఈ టాపిక్ మీద. కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది, మీ అందరు కూడా కొంచెం తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను మెనోపాజ్ గురించి. ఇది మధ్య 40 years 40+ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట ఇది. ఎక్కడికి వెళ్ళినా నాకు మూడ్ బాగాలేదు, సడన్గా ఇప్పుడే బయటకు పోదాము, టూర్కి అక్కడ పోదాం ఇక్కడ పోదాం అని ప్లాన్ వేస్తారు. ఫోన్ చేసిన తర్వాత అడిగితే అబ్బా మూడ్ లేదు ఇప్పుడు, తర్వాత పోదాంలే. సడన్గా ఎందుకు మూడ్ ఆఫ్ అయిపోతుంది, సడన్గా ఎందుకు మనకి సాడ్నెస్ వస్తుంది అని అంటే ఈ మెనోపాజ్ ప్రాబ్లం వల్ల వస్తుందన్నమాట. చాలా మటుకు ఇది స్టార్ట్ అయిన తర్వాత అందరికీ ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, దానివల్ల ఇరిటేషన్ రావడం, ఇచ్చింగ్ రావడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ చేసి ఆ చికాకు అది ఎవరికి చెప్పాలో తెలియక కొంతమందికి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయడానికి చాలా మొహమాట పడడము, డాక్టర్కి చెప్తే సిగ్గుపడటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇది కొంచెం తెలుసుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నాను అనమాట. అయితే ఈ మెనోపాజ్ ఎందుకు వస్తుందంటే మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మోస్ట్ ప్రాబబ్లీ మనకి బాడీలో రకరకాల చేంజ్లు, అంటే డ్రైనెస్ రావడం, ఫేస్కి కానీ బాడీ అంతా డ్రైనెస్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏమైపోతుందంటే అందరికీ రింకిల్స్ వచ్చేస్తుంటాయి. దాంతో ఒక టెన్షన్ వస్తుంది, ఏంటి నేను ముసల్దాన్ని అయిపోయానా అప్పుడే అన్న ఫీలింగు, ఒక భయము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరికి రీజన్ చాలా మటుకు తెలియకపోవడం ఏంటంటే ఈ మెనోపాజ్ అనే దానివల్ల ఇది జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. నాకే తెలీదు. ఎందుకంటే నాకు సడన్గా ఏడుపు వచ్చేసేది, సడన్గా కోపం వస్తుంది, ఒకసారి వేడి పుట్టేస్తుంది అనమాట బాడీలో, చెమటలు, అదంతా చెమటలు అంతా వస్తే ఏమనుకుంటున్నానంటే నేను లో బీపీ లేకపోతే వీక్నెస్ వల్ల అవుతుందేమో, పని ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు అట్లా జరుగుతుందేమో అనుకుంటున్నాను. కానీ చాలా మటుకు తెలియదు నాకు. తర్వాత కొంతమంది లేడీస్ మాట్లాడుకుంటుంటే, మా కజిన్స్ వాళ్ళే మాట్లాడుకుంటుంటే నాకు ఇలా అవుతుంది, నాకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మెనోపాజ్ అని చెప్పాడు డాక్టర్ అంటే, ఓహో మెనోపాజా, అందుకే నాకు కూడా అలా జరుగుతుందా అన్న, అంటే నేనే అలా అనుకుంటున్నప్పుడు చాలామంది లేడీస్కి కూడా అది అర్థమే కాదు. నాకు చాలా మటుకు డిప్రెషన్ వచ్చేస్తుంది. సడన్గా నేను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అని అందరూ అంటూ ఉంటారు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసిన నేను చిన్నది మా పిల్లలతో ఒక చిన్న మాట అంటే ఏడుస్తే మా అబ్బాయి, ఏంటమ్మా ఇంత చిన్నదానికే ఏడుస్తున్నావు, ఏంటి నువ్వు ఇంత పెద్ద పెద్దవి ఫేస్ చేస్తావు, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు అంటే అస్సలు రీజన్ తెలియదు ఎందుకు ఏడుస్తున్నాను. అవును నేను ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు ఇంత నేను వీక్ అయిపోతున్నాను అని చాలాసార్లు అనుకున్నాను నేను. నాకే తెలియలేదు అది మెనోపాజ్ స్టేజ్ అని. ఓహో అక్కడ అలా ఉంటుందని. చాలామంది లేడీస్ ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది మాట్లాడుకుంటుంటే విని అసలు ఇది ఏంటి అని చెప్పి దీన్ని తరోగా నేను తెలుసుకున్నాను అనమాట. దీని గురించి చాలామందిని అడిగి, డాక్టర్ని అడిగి తెలుసుకుని నాకు కొంచెం ఇది, ఎందుకంటే నాకే తెలియలేదు, అంటే ఎంతమంది లేడీస్కి తెలియదో అనిపించింది. మామూలుగా ఉంటారు కదా, కొంతమంది హౌస్ వైఫ్సే ఉంటారు, కొంతమంది చదువుకోకుండా వాళ్ళకి ఏం నాలెడ్జే ఉండదు. సో వాళ్ళకి దీని గురించి ఏం జ్ఞానం ఉండదు. ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి అని అంటే రీజన్ దానివల్ల. వాళ్ళ కోపం అప్పటిదాకా పేషెన్స్గా ఉండి, అప్పటిదాకా పిల్లలతో చాలా ఓపిక్గా అన్నీ పెట్టి అన్నీ చేసిన అమ్మ ఎందుకు సడన్గా ఇంత ఇరిటేట్ అవుతుంది, ఎందుకు అమ్మ కోపం వస్తుంది అనేది ఎవ్వరికి కూడా ఆ థాట్ ప్రాసెస్ రాదు. సో ఇది కొంచెం అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక 40+ వచ్చిన తర్వాత లేడీస్కి కూడా కొంచెం రెస్ట్ కావాలి. ఎందుకంటే బాడీలో ఈస్ట్రోజన్ తగ్గుతూ ఉంటుంది, దానివల్ల బోన్స్ అంతా వీక్ అవుతాయి. ఆ వీక్ అయినప్పుడు బోన్స్ పెయిన్ రావటము, ఇక్కడ ముడుపుల్లో రావటం, మోకాళ్ళ నొప్పులు రావటం, వెయిట్ పుటాన్ అవటం, మెయిన్లీ వెయిట్ పుటాన్ అవుతాం. బాగా వెయిట్ పుటాన్ అయ్యేసరికి ఏం చేస్తారు లేడీస్ అంటే, అమ్మో వెయిట్ పుటాన్ అయిపోతున్నాం కదా అని చెప్పి డైట్ చేయడానికి ఏమీ తినకుండా ఉండటం, దానివల్ల నీరసం రావటం, దానివల్ల ఇంకా కోపం ఎక్కువైపోవటం, చికాకు ఎక్కువైపోవటం, ఇంట్లో అంతా గొడవలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది రీజన్ ఏంటంటే ఇది మెనోపాజ్ వల్ల. సో
దీనికి ఏంటంటే రెమెడీ ఏమీ లేదు, రెమెడీ అంటూ ఏమి ఉండదు. కొంచెం మెడిటేషన్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజెస్ చేయాలి, మీకు ఏది మనశ్శాంతి అనిపిస్తే అది చెయ్యాలి. ఎక్కువ ఫ్రెండ్స్తో ఉండటము, ఎక్కువగా కాస్త జాలీగా అటు ఇటు వెళ్ళటము, ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయటము, ఏదైనా ప్రాబ్లం ఉంటే చాలా ఓపెన్గా చెప్పాలి. ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు దాచుకోవటము, ఎవరేమన్నా అనుకుంటారేమో అని భయపడ్డము, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం బాగుంటుంది అనుకోవటం అస్సలు చేయకూడదు. ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఓవర్ బ్లీడింగ్ అవుతే మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మెనోపాజ్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఓవర్ బ్లీడ్ అవుతుంది, ఒక్కొక్కసారి అసలు ఏమీ కాకుండా ఉంటే అమ్మో ఏమీ అవ్వలేదు ఏంటి అని భయపడిపోయి ఇంట్లోనే ఎవరికి చెప్పకుండా ఉండడం వల్ల కూడా డేంజర్ జరుగుతుంది. సో కంపల్సరీగా డాక్టర్ని అటెండ్ చేయాలి. మనం సలహాలు తీసుకొని డాక్టర్ దగ్గర మెడిసిన్స్ వాడి మంచిగా ఫుడ్ తీసుకుంటే దీనికి తప్పకుండా రెమెడీ ఉంటుంది. అయితే చాలా మటుకు మెనోపాజ్ ఎవరికి అర్థం కాక నాకైతే నేను నవ్వుకునేదాన్ని అనమాట. ఏం చెప్తారు వీళ్ళన్ని, పని ఉండదు, ఏముండదు, ఖాళీగా కూర్చుంటారు ఇంట్లో, ఇంకెంతసేపు తన బాడీ మీద కాన్సన్ట్రేషన్, ఎప్పుడు ఫోకస్ అదే, ఇంకా హెల్త్ బాలే, అది బాలే, ఇది బాలే, పని ఉంటే అన్నీ బాగుంటాయి అని అనుకుందాను. కానీ బట్ కాదు. నేను పని చేస్తున్నా, నాకు వర్క్ ఉన్నా, నేను ఏం చేస్తున్నా కూడా నాకు సడన్గా చెమటలు వచ్చేయటము, సడన్గా హార్ట్ వేవ్స్ బాడీలో నుంచి రావటము, ఎవరైనా ఏమైనా చిన్న మాట అంటే అసలు అక్కడ ఏం నథింగ్ దట్ ఈజ్. కానీ నేను చాలా సీరియస్గా తీసుకొని ఇంటికి వచ్చేసి వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, నేను ఇంకా వాళ్ళతో మాట్లాడను, అలాంటివి నేనే నాకే తెలియలేదు అది మెనోపాజ్ స్టేజ్ అని, లేకపోతే ఇంక ఇలా అవుతుంది అనేదే నాకు అర్థం కాలేదు. తర్వాత తెలుసుకుని ఓకే ఇది కొంతమందికి చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అయితే ఈ మెనోపాజ్కి చాలా రకాలుగా అందరూ బాధపడుతూ ఏదేదో టెన్షన్ పడుతూ ఇవన్నీ అంటే ఎక్కువ టెన్షన్ అనమాట. నాకేమో అయిపోతుంది, నాకేదో జరుగుతుంది, మెనోపాజ్ అంటే ఏదో చాలా అదేం కాదు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందని. దానికి ఏంటంటే మెడిటేషన్ చేయడము, మంచిగా మార్నింగ్ అంటే లైట్ ఫుడ్ తినడము, అంటే ఒకేసారి ఫుడ్ తినబుద్ధి కూడా కాదు కాబట్టి కొంచెం తింటూ మార్నింగ్ మామూలుగా మనము ఇడ్లీలు అలాంటివి కాకుండా కొంచెం రాగికి రిలేటెడ్, ఎందుకంటే అది బ్లడ్, అది కాల్షియం అన్నీ వస్తాయి కాబట్టి రాగి దోశ, రాగి ఇడ్లీ ఇలాంటివన్నీ బ్రేక్ఫాస్ట్లో తీసుకుని మళ్ళీ ఒక 11 o'clock ఆ టైంలో ఏదైనా గ్రీన్ టీ కానీ అట్లాంటివి తీసుకోవచ్చు. లంచ్లో కూడా రాగి చపాతీ, ఇంకా చాలా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఇంకా నేనైతే జొన్నలు నానబెట్టుకుని మినపప్పు కొంచెం అందులో వేసి నానబెట్టుకొని జొన్న దోశ చేసుకుంటాను. అది కూడా చాలా బాగుంటుంది. దాంతో పెసరపప్పు చేసుకుంటే అది కూడా చాలా హెల్త్కి మంచిది కాబట్టి లంచ్లో అది తీసుకోవచ్చు. రైసే తీసుకోవాలని ఏం లేదు, ఎందుకంటే రైస్ వల్ల పుటాన్ అయిపోతున్నామని చెప్పి చాలామంది తినకుండా ఉండడము అట్లా చేస్తుంటారు. కాబట్టి ఈ లైట్ ఫుడ్ తింటుంటే మనకి చాలా డైట్ మంచిగా పనిచేస్తుంది. ఇంకా 4 o'clock ఆ టైంలో గ్రీన్ టీ కానీ మిల్క్ తీసుకోవచ్చు. మీకు ఇంకా అలా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, ఇంకా పల్లీలు తీసుకోవచ్చు. పల్లీలు చాలా మంచిది, పల్లీలు తినొచ్చు. ఇలాంటివన్నీ ఒక 4 o'clock ఆ టైంలో తిని నైట్ మళ్ళీ లైట్ ఫుడ్ ఏదైనా చపాతీ, చికెన్ కానీ గ్రిల్డ్ చికెన్ ఇట్లాంటివి తీసుకుంటే మనము వెయిట్ పుటాన్ కాకుండా ఉంటాము, ఎప్పుడు కొంచెం హెల్తీగా ఉంటాము. ఆ హెల్తీ ఫుడ్ తినడం వల్ల మనకి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా కూడా ఉంటుంది. సో ఇట్లా మీరు ట్రై చేయండి. అంబలు తాగొచ్చు, మార్నింగ్ అయితే మంచిగా రాగి అంబలు తాగొచ్చు, జొన్న అంబలు తాగొచ్చు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీయే తినడం అంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి రాగి అంబలి, రాగి దోశ, జొన్న అంబలి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ జొన్నలు వాడుతున్నాయి ఈ మధ్య, నాకు చాలా నచ్చుతున్నాయి. నేను మొన్న 9 రోజులు అమ్మవారి పూజ ఉంటే కూడా రోజు రైస్ ఇంకేం తినకుండా జొన్నలు, కొంచెం మెంతులు, అందులో కొంచెం మినప్పప్పు, కొంచెం బ్రౌన్ రైస్ వేసుకొని నానబెట్టుకుని అది చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. రైస్ తినే అవసరం అంత మనకు రైస్ మీద అంత పోదు కూడా. సో ఇట్స్ వెరీ హెల్దీ ఫర్ హెల్త్. సో ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. జొన్న దోశలు, జొన్న అన్నము, జొన్న అంబలి తీసుకోండి. ఇట్లా మనము ఈ మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే కూడా మైండ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం మంచి నాకైతే కొత్త బట్టలు వేసుకుంటే నాకు మైండ్ చాలా బాగుంటుంది. సో మనం డిప్రెషన్కి వెళ్తున్నాం అనిపించినప్పుడు, ప్రతిదానికి మనకి ఎందుకులే ఈ లైఫ్ అట్లా అనిపించినప్పుడు మంచి ఫుడ్ తినటం, మంచి బట్టలు వేసుకోవటం, మంచి టూర్కి వెళ్ళటం, మనకి ఇష్టమైన వాళ్ళతోటే వెళ్ళాలి టూర్కి. ఏదో టూర్కి వెళ్ళాలి కదా అని చెప్పి మనం అందరితో మింగిల్ కాకపోయినా వెళ్ళిపోయి అక్కడ డిసప్పాయింట్ అయ్యి అట్లా కాకుండా మనకి ఇష్టమైన వాళ్ళతో మంచిగా టూర్ వేసుకొని, లేదంటే దేవుడు మనం తిరుపతి ఇవన్నీ ఎక్కడైనా మన ఇష్టం. నేనైతే తిరుపతి చాలా ఇష్టం.
సో అట్లా మన డిప్రెషన్ అట్లా పోగొట్టుకోవచ్చు. అంతేకాని డిప్రెషన్ వస్తుంది, నాకు మెనోపాజ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నేను అట్లా అని చెప్పి బెంగ పెట్టుకొని అది ఎక్కువగా ఆలోచించి పక్క వాళ్ళని కూడా ఇంట్లో అందరిని ఇబ్బంది పెట్టి, ఎప్పుడైనా మనకేమన్నా ప్రాబ్లం వస్తే పక్కన ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా పాలసీ. నేను ఎక్కువగా అది చాలా నమ్ముతాను అనమాట. మనము చాలా బాధపడకుండా చుట్టూ ఉన్న అందరినీ బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనని మనం కంట్రోల్ చేసుకోవడం ఇప్పుడే కరెక్ట్ అనమాట. పిల్లలు పెద్దగా అయిపోతారు కాబట్టి, వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి, వాళ్ళు మనతో స్పెండ్ చేయరు కాబట్టి లోన్లీనెస్ వస్తుంది డెఫినెట్గా. హస్బెండ్ కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్గా మనకి ఒంటరి అయిపోయిన ఫీలింగు, సడన్గా అందరు తన చేతిలో నుంచి వెళ్ళిపోతున్న ఫీలింగు, ఆ టైంలోనే కరెక్ట్గా ఈ మెనోపాజ్ స్టార్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల లేడీస్ చాలా మటుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అది చాలా పెద్ద భూతద్దంలో చూసుకొని అది చాలా బాధపడుతూ, భయపడుతూ, టెన్షన్ పడుతూ, చుట్టూ ఉన్న అందరినీ టెన్షన్ పెడుతూ ఇంట్లో ఎన్విరాన్మెంట్ కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మీరు మంచి ఫుడ్ తీసుకుని దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది కూడా అన్నీ తెలుసుకొని హ్యాపీగా ఇంట్లో ఎన్విరాన్మెంట్ బాగా చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉంటూ, మీకు ఏమనిపిస్తే అది మీరు చెప్పాలి ఓపెన్గా. ఏది మనసులో పెట్టుకుంటే ఏది ఎవరికి తెలియదు కాబట్టి మీరు మంచిగా అన్నీ తెలుసుకొని అంతా హ్యాపీగా ఫుడ్ తీసుకొని హ్యాపీగా ఉండి దీని పెద్ద భూతద్దంలో చూడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ మిగతా లైఫ్. సో మీకు నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు అందరికీ చెప్పిన. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు ఇంకా తెలుసుకోవాలని ఉందంటే మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను. దీని గురించి ఇంకా నేను క్షుణ్ణంగా తెలుసుకుని మీ అందరికీ తెలపడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనిపిస్తే నాకు చెప్తే నేను డెఫినెట్గా దాని మీద వీడియో చేస్తాను. సో మీకు ఒకవేళ ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద కెప్టెన్ మామ్.